వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మహేష్ బాబు అతడు 4K రిలీజ్ అవుతూ ఉంది. మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ ఇనిషియల్గా వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ చూసి ఖచ్చితంగా ఇది మరో రికార్డుని సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఏది అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకముందు ఈ సినిమాకు ముందు రిలీజ్ చేసినటువంటి మహేష్ బాబు సినిమా కలేజా రిలీజ్ సినిమాల్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది, ఒక సంచలనాన్ని నమోదు చేసింది. సో ఇప్పటి వరకు కూడా తెలుగు రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా కలేజా నిలిచింది. యాక్చువల్గా ఫస్ట్ టైం అది రిలీజ్ అయినప్పుడు ఆశించిన రీతిలో అది ఆడలేదు, ఫ్లాప్ అయింది. అది త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసినటువంటి రెండో సినిమా కలేజా అయితే, ఇప్పుడు మొదటి సినిమా అతడు మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతోంది. అయితే మరి కలేజాకి మొదటి రోజే 40,000 టిక్కెట్లు తెగాయి అని చెప్పేసి మనకి తెలిసింది. కానీ అతడికి వచ్చేటప్పటికి 3 రోజులు తర్వాత కూడా ఆ 40,000 టిక్కెట్ల సేల్స్ పూర్తి కాల 4వ రోజుకి అది అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకని కొంచెం స్లోగా ఉంది, అతడు 4K అనేది అభిమానుల్ని అట్రాక్ట్ చేయట్లేదా, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయట్లేదా అనేటువంటి మాటలు కూడా, వ్యాఖ్యానాలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. అతడు టికెట్ సేల్స్ ఆశించిన మేరకు అంటే కలేజా స్థాయిలో లేకపోవటానికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం మార్కెట్లో కింగ్డమ్ లాంటి సినిమా ఉంది, దాని ఎఫెక్ట్ అతడు టికెట్ సేల్స్ మీద పడింది అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆగస్టు 14వ తేదీ నుంచి రజనీకాంత్ కూలీ సినిమా, అలాగే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 ఈ రెండు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అందుగురించి ప్రేక్షకుల దృష్టి అంతా కూడా ఆ సినిమాల మీదే ఉంది. పైగా కూలీలో అక్కినేని నాగార్జున విలన్గా నటిస్తుండటం ఆ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచేసింది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. సో అందుగురించే అతడుకి సంబంధించి ఆ టికెట్ సేల్స్ ఊహించినట్లుగా లేవు అనే మాట వినిపిస్తూ ఉంది. అతడు అనేది ఎంత స్టైలిష్ మూవీయో ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఫస్ట్ హాఫ్ ఒక పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ని మరపించినటువంటి ఆ సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ డ్రామా నడిచే విధంగా నడవటం, ఆ ఫ్యామిలీలో జరిగేటువంటి ఇన్సిడెంట్ ఏవైతే ఉంటాయో క్యూట్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా చాలా బాగా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవటం వల్ల ఆ సినిమా ఆ తర్వాత కాలంలో ఒక కల్ట్ స్టేటస్ని సాధించింది. ఇక టీవీ ఛానల్స్లో అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బస్టర్ లేదా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా శాటిలైట్ ఛానల్స్లో అత్యధిక సార్లు ప్రదర్శింపబడినటువంటి సినిమాగా కూడా అతడు ఒక రికార్డు సృష్టించుకుంది. మహేష్లోని ఒక సరికొత్త కోణాన్ని, అంటే అంతకుముందు అతడు సినిమాలకు ముందు అతని క్యారెక్టర్లో అతని నటన ఒక రకంగా ఉంటే, అతడులో అతడు చేసినటువంటి నందకిషోర్ అలియాస్ పార్థసారథి అలియాస్ పార్థు ఆ క్యారెక్టర్లో అతను చూపించినటువంటి ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, తక్కువగా మాట్లాడి చేతల్లో ఎక్కువగా చూపడం అనేటువంటి త్రివిక్రమ్ అతని శైలికి భిన్నంగా మిగతా పాత్రలన్నీ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత కథ. కానీ హీరో మాత్రం మహేష్ మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు. అలాంటి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో వచ్చినటువంటి ఆ సినిమా మహేష్ బాబు కెరీర్కి మాత్రం చాలా ప్లస్ అయింది. అతడికి ఫ్యాన్ బేస్ మరింతగా పెంచడానికి కారణమైందని చెప్పాలి అతడు అనేది. అలాంటి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఫస్ట్ మూవీ అతడు
ఇన్నాళ్ల తర్వాత మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు అది కూడా గోల్డెన్ జూబ్లీ బర్త్డే అని చెప్పేసి దానికి పేరు పెట్టారు, 50వ పుట్టినరోజు. ఆ సందర్భంగా రిలీజ్ అవుతుండటం వల్ల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఖచ్చితంగా అది రిలీజ్ సినిమాలో కలెక్షన్ల వర్షం కురిపించి ఒక సరికొత్త రికార్డును సృష్టిస్తుంది అని చెప్పేసి మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆశిస్తూ ఉన్నారు. కానీ మునుపటి రిలీజ్ సినిమా మహేష్ ఏదైతే ఉందో కలేజా, ఆ స్థాయిలో ఈ అడ్వాన్స్ బుకింగ్ అనేది లేకపోవటం, ఆ స్పీడ్ కనిపించకపోవడం మాత్రం కొంత నిరాశ కలిగిస్తుందని చెప్పాలి, కొంత అసంతృప్తిని కలిగిస్తుందని చెప్పాలి. మరి చూద్దాం, ఈ రాబోయే రోజుల్లో అయినా సరే, అంటే ఈరోజు మనం ఇది మాట్లాడుకుంటుంది 5వ తేదీ ఆగస్టు, మరి ఇంకా 4 రోజుల్లో ఆ సినిమా మన ముందుకు రాబోతూ ఉంది. మరి ఈ 4 రోజుల్లో ఆ కలెక్షన్లు బాగా పెరుగుతాయా, మళ్ళీ మహేష్ సినిమాలకు సంబంధించి ఏదైతే రిలీజ్ సినిమాల్లో మహేష్ సినిమాలు ఒక ఒరవడిని సృష్టిస్తున్నాయో, మిగతా హీరోల సినిమాలతో పోలిస్తే మహేష్ సినిమాలకి ఖచ్చితంగా ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏంటంటే గుంటూరు కారం తర్వాత తను ఇప్పట్లో అంటే 2006 వరకు కూడా మహేష్ నటించేటువంటి కొత్త సినిమా ఏది మన ముందుకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి SSMB 29 సినిమా రాజమౌళి డైరెక్ట్ చేస్తోంది. అది 2027లో. సో ఆ SSMB 29 ఫస్ట్ పార్టు మన ముందుకు రాబోతుంది. అందు గురించే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా మహేష్ సినిమాల్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు, రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మహేష్ను చూసుకోవచ్చని చెప్పేసి మహేష్ అభిమానులు ఆయన సినిమా టికెట్ల కోసం ఆన్లైన్లో కొనేయటం మనకు కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం, అతడు అనేది రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి మరి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. అలాగే థియేటర్ల అగ్రిమెంట్ వల్ల ఆగస్టు 14వ తేదీ నుంచి అతడు సినిమాకి ఆ థియేటర్లు అనేది లేకుండా పోయే అవకాశం ఉంది. చాలా నామినల్ సంఖ్యలో మాత్రమే దానికి థియేటర్లు ఉండే అవకాశం ఉంది. 9 నుంచి 13వ తేదీ వరకు కేవలం 5 రోజులే అతడికి టైం ఉంది థియేటర్లకి. ఈ 5 రోజుల్లో మరి అది ఏ స్థాయి కలెక్షన్ సాధిస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.